ఉంటదంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో అంటే కొన్ని కామెంట్స్ నేను అట్లా చూసినప్పుడు ఇవి ఎఫర్ట్ చేయగలరా అని చెప్పి చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. అవి ఎక్కువ ర్యాండమ్ గా అంటే ఎక్కువ రెగ్యులర్ గా నాకు కనిపించిన కామెంట్స్ అనమాట చూసిన వాటిలో. ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ లో స్టార్టింగ్ లో వెన్నెల గారు చక్కగా మన మిడిల్ క్లాస్ కి తగ్గట్టుగానే ఉండేవి. ఫస్ట్ లో చెప్పిన టిప్స్ కొద్దిగా ఏంటంటే కొంచెం ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న టిప్స్ కూడా ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు పెడతా ఉంటారు కామెంట్స్. అంటే ఇంత మేము బేర్ చేయలేము మేడం, అంటే దీని మీద ఎఫర్ట్ చేయలేము మేము అని చెప్పన్నట్టుగా అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే మీరు చెప్పే ఫుడ్ ప్రాసెస్ లో అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పండి. నేను శ్యామ్ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పుడు రోజు కూలీ వెళ్తే ఎంత వస్తాయి డబ్బులు మామూలుగా ఆన్ యావరేజ్ గా రోజుకి? అంటే ఒక లేబర్ యాక్ట్ ప్రకారం అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే అలానే ఇప్పుడు అంత ఎక్కడ ఉంది? 500 లేని లేదు. 500 ఇంటూ 15 రోజులు వేసుకోండి, ఎంత? 7,500. 1 మంత్ కి 15,000. సో 500 రూపీస్ అంటే 15,000 ఈజీగా సంపాదించవచ్చు. సీడ్స్ అండ్ నట్స్ నేను ఎప్పటి నుంచో చెప్తాను, ఒక 2,000 పెడితే వచ్చేస్తాయి. మనం ఎక్కడికన్నా సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతాయి? లేబర్ డ్రింక్ చేస్తారా, డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. మంత్లీ ఒక మంచి నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నావు అంటే నీకు బాడీ ఉండాలి, హెల్దీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ బాడీయే నీకు హెల్దీగా ఉండాలి. సో నీ బాడీ కోసం హెల్త్ కోసం 2-3 వేలు పెట్టలేవా? అంతే ఆన్సర్. అంటే కొంచెం ఇవి ఎక్కువ కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు ఆల్మండ్ అవే 2-3 వేల కంటే ఎక్కువేమవు. అదే మేడం, అంటే డైలీ అవే తింటారు కదా మేడం. అవే ఎవరు తింటారు? అంటే హెల్దీనెస్ కోసం కొన్ని సీడ్స్ నట్స్ అనేవి ఇంపార్టెంట్. ఒక విత్తనము చెట్టు అవుతుంది, అంత పవర్ ఉంది దానికి. అంత పవర్ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి, గుప్పెడు తీసుకోవాలి ఎవ్రీడే, అంతే. అది నా రూల్ అండ్ రెగ్యులేషన్. ఓకే. అయితే మేడం, అంటే మిమ్మల్ని కొంచెం సెలబ్రిటీస్ లో అంటే ఒక సినీ రంగం తీసుకునే ఈ ఇండస్ట్రీస్ లో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అంటే డైట్ ఫాలో అవడం కానీ ఏమైనా జరుగుతుందా మీ దగ్గర నుంచి తీసుకోవడం? ఇప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతారు, వేరే వాళ్ళు వచ్చి ఎలా అప్రోచ్ అవుతారో వాళ్ళు నాకు అలానే. అంటే పర్సనల్ గా వాళ్ళకి ఏమైనా? ఇప్పుడు నా దగ్గర పర్సనల్ గా డైట్ అంటే స్పెషల్ డైట్స్ తీసుకున్నా కూడా అలానే ఉంటుంది. ఓకే. నార్మల్ డైట్ తీసుకున్నా కూడా అలానే ఉంటది. వాళ్ళు నాకు కో సర్కిల్లో అందరికి తెలిసిన వాళ్ళు అవటం వల్ల, వాళ్ళ ఫంక్షన్స్ పిలవటం వల్ల నేను వెళ్తాను. అసలు నేను చాలా లో సోషలైజ్డ్ పర్సన్, సో తక్కువే వెళ్తాను. నాకుండే వర్క్ కి నాకు సోషలైజింగ్ కూడా అసలు. సో అంటే ఎవరినైనా నేను చాలా ఆప్యాయంగా చూస్తాను. నాకు మా అమ్మ అయినా ఒకటే, మా నాన్న అయినా ఒకటే, మీరైనా ఒకటే. అంటే మనమంతా ఇక్కడ మనుషులం. ఇక్కడ నేను మా అమ్మ మా నాన్న అనే బంధంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు అసలు. వాళ్ళు ఎలానో మీరు అలానే సేమ్, కాకపోతే వాళ్ళు రిలేషన్ కాబట్టి వాళ్ళు కొంచెం క్లోజ్ ఉంటారు. బట్ ప్రతి మనిషి సేమ్ అనేది నాకు నేను పెట్టుకున్న ఫిలాసఫీ. సో నేను అందరినీ అంతే, నా హార్ట్ అయితే అందరినీ అంతే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎవరిని ఎక్కువ మంచిగా యాక్సెప్ట్ చేస్తుంది, ఎవరికైనా పాజిటివ్నెస్ ఉంటే నేను వాళ్ళతో ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే అది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఉంటారు. ఎవరు ఏ మనస్తత్వం నచ్చితో వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు, అంతే. సో వినీలా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు, జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు, వినీలా కలిసిన వాళ్ళకి తెలుస్తుంది వినీలా ఎలా రిసీవ్ చేసుకుంటుందో మాట్లాడుతుంది. నేను అందరినీ ఒకే రకంగా ఉంటా. సెలబ్రిటీస్కి ఒక డైట్, నార్మల్ వాళ్ళకి ఒక డైట్, వాళ్ళు కుక్ చేసుకోకూడదు, వాళ్ళు 10:30కి పడుకోకూడదు అనే రూల్స్ అయితే ఎక్కడ లేదు. ఎమ్మెల్యే వచ్చినా, మినిస్టర్ వచ్చినా, విఐపి వచ్చినా, ఎవరు వచ్చినా వినీలా స్పార్కుల్లో వాళ్ళు డైట్ చేస్తానంటేనే జాయిన్ అవుతారు. వాళ్ళకు కూడా అలా మారాలనే వస్తారు. మీకు దేవుడు అంటే భగవంతుడు అంటే మీరు నమ్ముతారా? భగవంతుడు చాలా. అయితే నేను ఒక 3 ఆప్షన్స్ చెప్తాను మేడం, అందులో మీరు ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అది ఏది చూస్ చేసుకుంటారో. ఒకటి భగవంతుడు, నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పుడు నేచర్, థర్డ్ వచ్చేటప్పుడు ఫుడ్ డైట్. ఈ మూడిట్లో మీరు ఏం చూస్ చేసుకుంటారు? ఏ చెప్తారు? గాడ్ నే చూస్ చేసుకుంటారు. ఎందుకని మేడం? అంటే మీరు డైట్ చెప్తున్నారు పక్కన, నేచర్ లేకపోతే మనకి మనం ఎవరు ఉండకూడదు. అంటే నాకు ఇష్టమైంది గాడ్,
సో నా గుళ్ళోకి వెళ్తే ప్రశాంతత ఉంటుంది నేచర్ దగ్గర కంటే. సో అది నాది. ఓకే. అంటే ఎవరికి ఎక్కడ హ్యాపీ ఉంటుందో అక్కడ అది హ్యాపీనెస్. నా గుళ్ళో బాగుంటది. సిట్ ఇన్ ఏ టెంపుల్ ఐ ఫీల్ ప్లెజెంట్. మీకు నేచర్ లో కూర్చుంటే మీకు ప్లెజెంట్ ఉంటుంది. ఒకళ్ళకి డ్రింక్ చేస్తే బాగుంటది, ఒకళ్ళకి మూవీ చూస్తే బాగుంటది, ఒకళ్ళకి ఫుడ్ తింటే బాగుంటది. నాకు గుళ్ళో బాగుంటది. వెన్నెల గారు స్కూల్లో ఎలా ఉండేవారు? అలా ఇలానే ఉండేది. అంటే అప్పుడు ఫుడ్ ఎట్లా, అంటే అప్పుడు ఫుడ్ అప్పుడు చాలా తినేవాళ్ళం. అప్పుడు ఎట్లా తినేవారు, ఎలా అంటే స్కూల్లో అంటే ఇట్లా సైలెంట్ కామ్ ఇట్లా మాట్లాడారు అంటే మీరు కొంచెం ఏదైనా కాంట్రవర్సీ అనిపించినప్పుడు మీ ఫైర్ అవుతా ఉంటారు. అది కూడా చాలా చూసావు. అలాగే ఎలా ఉండేవారు అప్పటికి ఇప్పటికి ఏమైనా ఏం చేంజెస్ వచ్చింది? అప్పటికి ఇప్పటికి అంతే షాప్, అసలు ఏం మారలేదు. కాకపోతే అప్పుడు బాగా ఫుడ్, ఇప్పుడు ఏది తినాలి అనేది బాగా తెలుసు కాబట్టి సో ఇప్పుడు నేను ఎలా తినాలి అనేది మోడిఫికేషన్స్ లో తింటాను. ఇంకొక క్వశ్చన్ మేడం, అది ఫస్ట్ అంటే మీరు లాస్ట్ అంటే ఫస్ట్ అని కదా లాస్ట్ మీరు చూసుకున్న వెయిట్ ఏంటి మేడం ఎక్కువ ఉన్నది? మా పిల్లలు పుట్టినప్పుడు 2 సార్లు 3 సార్లు నాకు 3 ప్రెగ్నెన్సీస్ అన్నమాట. 2 ఉన్నారు పిల్లలు. ప్రతి ప్రెగ్నెన్సీలో 100+ అయ్యా. అసలు నమ్మబుద్ధి కాదు మేడం. 100+ అంటే అప్పటికిప్పటికి ఊహించి కూడా కష్టం. ఎందుకు నేను ఇది స్పార్కిల్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి కూడా నేను 10 kgs తగ్గాను. ఓహో, స్లో ప్రాసెస్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ సంబంధించిన వాళ్ళకు కూడా స్పెషల్ డైట్ ఏమన్నా? నేను వెయిట్ లాస్, డయాబెటీస్, PCOD ఇవన్నీ చేస్తాను కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీది నేను ఓవర్ కేర్ చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.